హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రమ్య భరత్ స్టోరీస్. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. మా ఇంట్లో తొలి ఏకాదశి ఎలా జరుపుకున్నామో చూసేద్దాం రండి. నేను పసుపు రాసుకుని మా చిట్టి మహాలక్ష్మికి కూడా పసుపు రాస్తున్నాను. అలా చిన్నపిల్లలకు గోరింటాకు పెట్టుకున్నాం, పసుపు రాసుకున్నాం. చాలా చూడముచ్చటగా ఉంటుంది కదా. మా ఇంటి మహాలక్ష్మికి కూడా ఒక పసుపు రాశాను. మా ఇంటి మహాలక్ష్మి అంటే మా ఇంటి గడప కూడా పసుపు రాసేసానండి. తొలి ఏకాదశి అంటే ఖచ్చితంగా నైవేద్యంగా పిల్లల పిండి చేసుకుంటాం కదా. తొలి ఏకాదశి రోజున పిల్లల పిండి నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసుకుందాం రండి. తొలి ఏకాదశి వర్షాకాలం ఆరంభంలో వస్తుంది. అప్పుడు దాకా వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. ఈ పేలాల పిండి మన ఒంట్లో ఉన్న ఉష్ణోగ్రతను పెంచుతుంది. బయట ఉష్ణోగ్రతకి ఇబ్బంది పడకుండా మన బాడీని సిద్ధం చేస్తుంది. అందుకనే మన సంప్రదాయంలో ఏది పాటించినా ఏదో ఒక సైన్స్ దాక్కుని ఉంటుంది. ఇంకా నైవేద్యంగా స్వామివారికి ఇష్టమైన బెల్లం పాయసం, పానకం, గారెలు నైవేద్యం చేస్తున్నాడు. మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ నైవేద్యాలు చేయటం అయిపోయింది. ఇంకా మా మందిరాన్ని చక్కగా అలంకరించేసుకొని పూజ చేసుకుందామని రెడీ అయ్యాము. పూజ చేసుకుని మాకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. తొలి ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం విన్నా, విష్ణు దేవాలయం వెళ్ళినా చాలా మంచిది. అసలు తొలి ఏకాదశి ఎందుకు జరుపుకుంటామో తెలుసా? తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి 4 నెలలు యోగనిద్రలోకి వెళ్తారు. ఇదే శయన ఏకాదశి కూడా అని పిలుస్తారు. సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనికి వస్తాడు. ఈ 4 నెలలు చతుర్మాసం అని కూడా అంటారు. ఈ ఏకాదశి నుంచి మనకి అన్ని పండుగలు, శుభకార్యాలు ప్రారంభమవుతాయి. అందుకే ఇది తొలి ఏకాదశి అని పిలుస్తారు. పల్లెటూరులో కొంతమంది గోవుల్ని పూజించే వాళ్ళు గోవ్రతం కూడా పాటిస్తారు. మీకు మా వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణాయ. హరే కృష్ణ.